ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్లో ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ పాక్ క్రికెట్ బోర్డు చేసిన ప్రకటనలు అంతర్జాతీయ క్రికెట్లో కలకలం రేపగా, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ మ్యాచ్కు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు పాక్ జట్టు సిద్ధమని అధికారికంగా స్పష్టమైంది. నిజానికి టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి భారత్తో మ్యాచ్ విషయంలో పాక్ పేచీ పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధులు లాహోర్లో పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీతో 5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని, అది పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించిన పాక్ ప్రభుత్వం క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో భారత్తో ఆడేందుకు మొగ్గు చూపింది. ఇండియా పాక్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది వందల కోట్ల వ్యాపారం. బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు ఈ ఒక్క మ్యాచ్ పైనే భారీగా పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పాక్ తప్పుకుంటే ఐసీసీకి సుమారు $100 మిలియన్ పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఒత్తిడితో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో పాకిస్తాన్ చివరకు దారికి వచ్చింది. బంగ్లాదేశ్ వంటి ఇతర బోర్డుల మద్దతు పొందేందుకు పాక్ ప్రయత్నించినప్పటికీ ఐసీసీ నిబంధనల ముందు ఆ పప్పులొడకలేదు. ప్రస్తుతం కొలంబోలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి అనుమతి రావడంతో పాక్ జట్టు మానసికంగా సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న జరగబోయే ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. పాక్ వెనక్కి తగ్గడం వల్ల క్రికెట్ వినోదం యథావిధిగా కొనసాగనుండగా, మైదానంలో టీమిండియా పాకిస్తాన్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.